మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరో కొద్ది కాల సమయంలో దేవునికి వాక్యము ధ్యానించినట్టు దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి సమయంలో వాక్యము చదువుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొని వాటిని నీ కన్నులెదుటి నుండి తొలగిపోనీకు. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ తొట్టిల్లదు. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించదు. ఆకస్మికముగా భయము కలుగునప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారమగును. నీ కాలు చిక్కుబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడును అని వాక్యం రాయబడింది. జ్ఞానమును వివేచనను మనం భద్రము చేసుకుంటే, వాటిని మన కన్నులెదుటి నుంచి మనము తొలగిపోలేకుండా కాపాడుకుంటే కనుక దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూడండి ఎన్నున్నాయి కూడా. మన మార్గమును మనం సురక్షితంగా నడుస్తామంట. అలాగే మన పాద ఎప్పుడు కూడా తొట్టిల్లిపోకుండా దేవుడు కాపాడుతాడు. పండుకున్నప్పుడు భయపడము, సుఖముగా నిద్రించదము. అలాగే ఆకస్మికముగా భయము కలుగునప్పుడు భయపడము. అలాగే దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండగలం. అలాగే దేవుడే మనకు ఆధారమగును అని వాక్యంలో రాయబడింది. అలాగే చూడండి, మన కాలు అంట చిక్కుబడుకున్నట్టు దేవుడు మనలను కాపాడుకుంటాడు. దీనికి వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇప్పుడు కూడా మనము జ్ఞానమును వివేచన అంటే జ్ఞానం అనగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించుట జ్ఞానం. తప్పకుండా దేవునికి ఇష్టం ఈ లోపల జీవిందాం. దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన వాక్యాన్ని అనుసరించి జీవిందాం. ఆయన వాక్యమును మన కన్నుల ఎదుట మనం దాచుకుని, మన కన్నుల ఎదుట మనము వెలుగు వలె దీపం వలె పెట్టుకొని జీవిందాం. ఇది మనకు ఆశీర్వాదము, ఇది మనకు ఆరోగ్యము, నెమ్మది కలుగు చేస్తుంది. దేవుడి వాక్యమును దీవించి ఆస్వాదించి మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్.